నాని దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. నకిలీ పట్టాల వ్యవహారంలో హైకోర్టులో నాని పిటిషన్ దాఖలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో అప్పటి మంత్రిగా ఉన్న పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టు 10,000 పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవి నకిలీవంటూ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ పరిణామంతో వాళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులకు వివరణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషన్లో తెలిపారు. అంతేకాదు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీ, మచిలీపట్నం ఆర్టీఓ, తహసీల్దార్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం కాసేపట్లో విచారణ చేపట్టనుంది. పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. నకిలీ పట్టాల వ్యవహారంలో హైకోర్టులో నాని పిటిషన్ దాఖలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో అప్పటి మంత్రిగా ఉన్న పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టు 10,000 పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవి నకిలీవంటూ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ పరిణామంతో వాళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులకు వివరణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషన్లో తెలిపారు. అంతేకాదు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీ, మచిలీపట్నం ఆర్టీఓ, తహసీల్దార్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం కాసేపట్లో విచారణ చేపట్టనుంది.